నమస్తే అండి. ఈరోజు మనము ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ తయారు చేయబోతున్నాం. ఇది కంప్లీట్‌గా ఆర్గానిక్ అండి. ఇది ఇవ్వడం వలన మొక్కలనేవి చాలా స్పీడ్‌గా గ్రో అవుతాయి. అలానే పూలు, పండ్లు కూడా చాలా పెద్దగా వస్తాయండి. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫెర్టిలైజర్ అనేది ఏ ఏ మొక్కలకి ఇవ్వచ్చు, ఏ మొక్కలకి ఇవ్వకూడదు, అలానే ఏ పాట్‌కి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఫెర్టిలైజర్. ఇంకోటేంటంటే ఎన్ని రోజులకు ఒక్కసారి మీరు రిపీట్ చేయొచ్చు. అలానే మనం ఇవి కలిపేటి అన్నీ కూడా నేను మెజర్‌మెంట్స్‌తో చెప్తానండి. మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. దీనికి మెయిన్‌గా కావాల్సిందండి కంపోస్ట్. కంపోస్ట్‌లలో మీ దగ్గర కౌడంగ్ కానివ్వండి, లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, లేదా వర్మి కంపోస్ట్ ఏది ఉంటే అది మీరు యూస్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 kgs నేను వర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. దీంట్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివలన మనకి లీవ్స్ అనేవి చాలా గ్రీన్‌గా రావడము, రూట్స్ కూడా చాలా ఎక్కువగా డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఇంకొక ఐటమ్ మనం కలుపుకోవాలండి. అది వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ 1 kg తీసుకుంటున్నానండి. అలానే బోన్ మీల్ వచ్చేసి 1 kg తీసుకుంటున్నానండి. బోన్ మీల్‌లో మనకి కాల్షియం ఉంటుంది. మనకి టమాటా మొక్కలు కానివ్వండి, ఫ్లవరింగ్ దాంట్లో కానివ్వండి, కాల్షియం అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. మనకి టమాటా మొక్కలలో కాల్షియం తక్కువ ఉండడం వలన దానికి నల్ల మచ్చలు రావడము, టమాటా పగిలిపోవడము, పువ్వులు అయితే తక్కువ రావడము, కలర్ తక్కువ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 500 grams ఉడాష్ తీసుకుంటున్నాను. ఉడాష్ అంటే ఏం లేదండి, మన కర్రెల బూడిద అండి. ఉడాష్ చేయడం వలన మనకి ఎలాంటి పెస్ట్ రాదండి. అలానే మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది సీవిడ్ గ్రానుల్స్. ఇది వేయడం వలన మొక్కలు అనేవి చాలా స్పీడ్గా పెరుగుతాయి, చాలా హెల్దీగా పెరుగుతాయి అండి. ఇది కూడా నేను ఒక 1/2 kg తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్ డస్ట్ తీసుకుంటున్నానండి. స్టోన్ డస్ట్ ఏంటి అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. కొండల నుంచి తీసిన మనం క్రష్ చేస్తాం కదండి క్రషర్లో, ఆ స్టోన్ మెటీరియల్ నేను ఇక్కడ ఒక 1/2 kg తీసుకుంటున్నాను. మీ దగ్గర అది ఉంటే తీసుకోండి, లేదండి మార్బుల్ డస్ట్ ఉన్నా కూడా మీరు ఒక 1/2 kg తీసేసుకోండి. ఇది వేయడం వలన కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి దాంట్లో. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎప్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేట్. ఇది వేయడం వలన మనకి మొక్కలకి ఎలాంటి స్ట్రెస్ రాదు, అలానే మొక్కలు కూడా చాలా స్పీడ్గా పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే లీవ్స్ కూడా చాలా గ్రీన్గా ఉంటాయండి, కొత్త చిగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే మనము ఇక్కడ దీన్ని మనం ఒక 150 grams తీసుకుంటున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ కూడా 150 grams తీసుకుంటున్నాను. ఈ హ్యూమిక్ యాసిడ్ వేయడం వల్ల కూడా మనకి మొక్కలు అనేవి కొంచెం స్పీడ్గా పెరుగుతాయి, ఎలాంటి స్ట్రెస్ ఉండదు. రూట్స్, ఫైబర్ రూట్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 150 grams తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రైకోడర్మా విరిడి అండి. ఇది కలపడం వలన మనకి ఏమవుతుందంటే మంచి ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక పాట్లో తీసి పెట్టుకోవాలండి. మీరు ఒక 3 days తర్వాత దీన్ని యూస్ చేస్తే మంచిది. లేదు మీ దగ్గర టైం లేదు అనుకుంటే మీరు వెంటనే కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అయితే మనం జనరల్గా మనం ఏం చెప్పుకుంటాం, ఒక పాటికి ఒక గుప్పెడు ఇవ్వండి, 2 గుప్పెళ్ళు ఇవ్వండి అని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి క్వాంటిటీ అనేది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మీకు కంప్లీట్గా ఏ పాటికి ఎంత ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 6 inches పాట్కి మనం 40 grams తీసుకోవాలండి. అదే మనం 8 inch పాట్ అయితే 60 grams తీసుకోండి. 10 inches పాట్ అయితే మాత్రం 80 grams తీసుకోండి. 12 inch పాట్ అయితే మాత్రం 120 grams తీసుకోండి. 14 inch పాట్ అయితే 170 grams తీసుకోండి. 18 inches పాట్ అయితే మీరు 220 grams తీసుకోండి. 21, 24 inches పాట్ అయితే మాత్రం 320 grams తీసుకోవాలండి. ఇలా ప్రాపర్గా మీరు కొలిచి తీసుకుంటే న్యూట్రిషన్ అనేది మొక్కకి ప్రాపర్గా అందుతుందండి. ఇవన్నీ బాగానే మాట్లాడుకున్నాం మనం. కాకపోతే మొక్కకి ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం ఏదైతే పాట్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ పాట్లో ఉన్న మట్టిని ఒక 2 inches వరకు మట్టిని తీసేసి ఆ మట్టిని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫెర్టిలైజర్, మనం ఏదైతే ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఫెర్టిలైజర్ అనేది ఆ మొక్కకి ఇవ్వాలి. కాకపోతే దాని మొదలు దగ్గర ఇవ్వకండి, చివర్లో ఇవ్వండి. వేసి తర్వాత ఏదైతే మట్టి మనం తీసామో ఆ మట్టిని వేసేసి ఫిల్ చేయాలండి, కవర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటరింగ్ చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేస్తాం మనము. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోకుండా చూసుకోవాలండి. ఒకవేళ మీకు డ్రైన్ అవుట్ అయిపోయా అంటే బయటికి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆ వాటర్తో పాటు బయటికి వెళ్ళిపోతాయి. అలా మీరు డ్రైన్ అవుట్ అవ్వకుండా మొక్కకి ఎంతైతే కావాలో అవసరం ఉన్నాయో అంతవరకు వాటరింగ్ అనేది చేయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అసలు ఏ మొక్కలకి మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇండోర్, అవుట్డోర్, ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నిటికీ కూడా ఇవ్వచ్చు. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.